హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. బ్రెస్ట్ సైజ్ ఆడవాళ్ళకి రెండు పక్కల ఒకే సైజ్ ఉంటుందా ఉండదా? 99% ఉండదు. చాలామందికి ఒక బ్రెస్ట్ ఇంకొక బ్రెస్ట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే ఈ చేంజ్ అనేది, ఈ డిఫరెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటుందంటే వాళ్ళకి బయట బట్టల్లో కనిపించకుండా లైఫ్ లాంగ్ బతికేసేయచ్చు. కానీ కొంతమంది పరిస్థితుల్లో మాత్రం ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఒక సైడ్ ఏదన్నా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఏదైనా దెబ్బ తాకడం కానీ, ఆర్ వాళ్ళ గ్రోత్ టైంలోనే ఏదన్నా ఇబ్బందులు, జెనెటిక్ డిస్టర్బెన్సెస్ అయితే కనుక ఒక సైడ్ బ్రెస్ట్ అస్సలు డెవలప్ కాకుండా ఇంకొక సైడ్ నార్మల్గా డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఇది చాలా కామన్గా, మనం అనుకుంటున్న దానికన్నా చాలా కామన్గా ఉద్భవించే ప్రాబ్లం ఇది. సో వీటికి ఏం చేస్తాం మనం మామూలుగా? ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరలీ ప్యూబర్టీ వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఆర్ అట్లీస్ట్ ప్యూబర్టీయే కాదు, అట్లీస్ట్ 17 to 18 years వరకు. ఎందుకంటే ఈ నార్మల్ సైడ్ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది ఫుల్ డెవలప్మెంట్ అయ్యే వరకు దాని ఒరిజినల్ సైజ్ తెలియదు. కాబట్టి ఇటువైపు బ్రెస్ట్ని ఏదైతే మనది డెవలప్ కాలేదో ఆ బ్రెస్ట్ని కరెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఈ నార్మల్ బ్రెస్ట్ ఏదైతే ఫుల్ గ్రోత్కి అటైన్ అయినాక మనకి ఈ అండర్ డెవలప్డ్ బ్రెస్ట్, అంటే డెవలప్ కాని బ్రెస్ట్ ఎంత కరెక్ట్ చేయాలి అనే ఒక అసెస్మెంట్ వస్తుంది. సో ఏమేం పద్ధతులు ఉన్నాయి వీటికి? మళ్ళీ సేమ్ ఇలాగే మనకి మామూలు బ్రెస్ట్ సైజ్ పెంచుకున్నట్లే దీంట్లో కూడా ఇంప్లాంట్స్ కానీ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ చేయొచ్చు. అయితే ఇంప్లాంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డెవలప్ కాని బ్రెస్ట్లో ఇంప్లాంట్ పెడితే అది చక్కగా రౌండ్గా ఇంప్లాంట్ షేప్ తీసుకొని నార్మల్ సైడ్ ఉన్న బ్రెస్ట్ కొంచెం ఆ న్యాచురల్ ఫాల్తో కొంచెం న్యాచురల్గా డ్రూపింగ్ ఉంటుంది. సో ఆ రెండు మళ్ళీ చూడడానికి బాగోవు. సో ఫస్ట్ ఆప్షన్ ఇలాంటి కేసెస్లో ఫ్యాట్ ట్రాన్స్ఫరే చెప్తాము. ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అయితే, ఫ్యాట్ అయితే ఏంటంటే ఒక న్యాచురల్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ దాని డిసడ్వాంటేజెస్ ఏంటంటే మళ్ళీ ఎక్కువ సార్లు వెళ్ళాలి, కనీసం 4 నుంచి 5 సెషన్స్ తీసుకోవాలి నార్మల్ బ్రెస్ట్ సైజ్కి రావాలంటే. సో ఈ ప్రాసెస్ అంతా యంగ్ గర్ల్స్కి సహజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం వాళ్ళు తట్టుకోలేరు అనెస్థీషియాస్, పెయిన్ అవి. సో వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ కారు. కానీ మనం యాజ్ ఎ సర్జన్ ఆర్ పెద్దవాళ్ళు వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి పంపించడమే, కుదిరితే ఇది వెళ్ళగలగటమే ఫస్ట్ ఆప్షన్. లేదు, సెకండ్ ఆప్షన్ ఇంప్లాంట్. అప్పుడు ఇంప్లాంట్ని ఎలా పెడతాము అంటే డైరెక్ట్గా అస్సలు డెవలప్ కాని బ్రెస్ట్లో ఇంప్లాంట్ పెడితే ఆ స్కిన్ ఆ వెయిట్ని బేర్ చేయలేదు. సో అక్కడ కొన్ని టిష్యూ ఎక్స్పాండర్స్ అని, లేదా ఫస్ట్ ఒక చిన్న ఇంప్లాంట్ పెట్టుకొని కొంచెం స్కిన్ ఎక్స్పాండ్ చేసుకొని ఇలా చేసుకొని అక్కడ ఒక పాకెట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక బ్రెస్ట్ గ్రో అయినట్లు క్రియేట్ చేసుకొని అప్పుడు మనం ఒక పెద్ద సైజ్ ఇంప్లాంట్ పెట్టుకొని నార్మల్ సైజ్ కూడా ఇంకొక చిన్న సైజ్ ఇంప్లాంట్ పెట్టుకోవడానికే ట్రై చేస్తాం. సో ఇప్పుడు రెండు చూడడానికి సమానంగా ఇంప్లాంట్ పెట్టినట్టు రౌండ్ షేప్స్తోని ఈక్వల్గా వస్తుంది. సో ఇవి పద్ధతులు. ఇవన్నీ కాకుండా స్మాల్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఒక సైడ్ బ్రెస్ట్ హాఫ్ గ్రో అయింది, ఇంకొక సైడ్ ఫుల్ గ్రో అయింది అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫ్యాట్ ట్రాన్స్ఫరే ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన ఏదైతే అవుట్కమ్ ఉంటుందో ఆ బ్రెస్ట్ ఆల్మోస్ట్ న్యాచురల్ లుకింగ్ బ్రెస్ట్ లాగానే ఉంటుంది. సో నార్మల్ సైడ్కి కంపారిటివ్గా ఈక్వల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి. ఓన్లీ థింగ్ ఎక్కువ సెషన్స్ పట్టొచ్చు, ఎక్కువ ఓపిక్గా చేయించుకోవాలి, బట్ అది కరెక్ట్ మెథడ్. అంతేకాని స్మాల్ చేంజెస్ ఉన్నప్పుడు అటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది చాలా నార్మల్ ప్యాటర్న్ అండ్ బట్టలు వేసుకున్నప్పుడు అది బయటకు కనిపించకపోవచ్చు. సో దాంతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి.